IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. బ్రేకింగ్ చూస్తున్నాము. డేటింగ్ యాప్ మాయలో పడి 28 లక్షలు పోగొట్టుకున్నాడు విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడితో పరిచయం అయ్యారు మాయగాళ్లు. వాట్సాప్ చాటింగ్లు చేస్తూ డేటింగ్ పేరుతో ముగ్గులోకి దింపారు. లక్షలకి లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో హైదరాబాద్ కు చెందిన కొమ్మగోని లోకేష్ ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతీ యువకుడి కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోస్ పెట్టి లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేస్బుక్ లో పరిచయమై డేటింగ్ పేరుతో దినేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి 21 లక్షల రూపాయలు కాజేసిన సాయి ప్రియా అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఈ 2 కేసులను ఛేదించారు విశాఖ సైబర్ పోలీసులు. డేటింగ్ యాప్ మాయలో పడి 28 లక్షలు పోగొట్టుకున్నాడు విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడితో పరిచయం అయ్యారు మాయగాళ్లు. వాట్సాప్ చాటింగ్లు చేస్తూ డేటింగ్ పేరుతో ముగ్గులోకి దింపారు. లక్షలకి లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో హైదరాబాద్ కు చెందిన కొమ్మగోని లోకేష్ ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతీ యువకుడి కోసం గాలిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోస్ పెట్టి లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేస్బుక్ లో పరిచయమై డేటింగ్ పేరుతో దినేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 21 లక్షలు కాజేసిన సాయి ప్రియా అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఈ 2 కేసులను ఛేదించారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. టూ మంత్స్ లో ఆయన మోసం చేసి లోకేష్ యొక్క లవరు శాలిని లోకేష్ సాయి ధీరజ్ అనే ముగ్గురు వ్యక్తులు అనేవారు 2 మంత్స్ లో ఆయన మోసం చేసి 28 lakhs వాటి దగ్గర తీసుకున్నారు. సో అందులో ఒకరిని అరెస్ట్ చేసాం. అమ్మాయి పేరు బత్తెని సాయి ప్రియ. యాక్చువల్గా అమ్మాయి అయితే నేటి బాబు కొత్త వలస ఉంటాడు. భర్తతో విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలతో ఉంటుంది అమ్మాయి. ఇదే విధంగా మీకు అలవాటు పడింది. సో మనీ నీడ్స్ కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఇలాగా డేటింగ్ యాప్లో కానీ సోషల్ మీడియా యాప్స్లో ఎవరైనా పరిచయం చేసుకుని హాయ్ అని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఈ విధంగా చేశారు. సో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అమ్మాయి చేస్తే